రేపు 8 లక్షల ఫార్మసీల బంద్. ఆన్లైన్ లో మందుల అమ్మకాలకు వ్యతిరేకంగా కెమిస్టులు నిరసన. ఆన్లైన్ లో మెడిసిన్ అమ్మకాలకు వ్యతిరేకంగా కెమిస్టులు మే 20న దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్ లో కొన్ని యాప్స్ వచ్చాయి, ఆ యాప్స్ ద్వారా మందులు అమ్ముతున్నారు. ఆ మందులు డోర్ డెలివరీ అవుతున్నాయి. సో ఈ డోర్ డెలివరీ జరుగుతున్న సందర్భంలో ఎవరైతే కెమిస్ట్లు ఉన్నారు, అయితే మెడికల్ వాళ్ళు ఉన్నారు, ఈ మెడికల్ వాళ్ళకి చాలా నష్టం కలుగుతుందని దేశవ్యాప్తంగా రేపు అనగా 20వ తారీఖు, రేపు 20వ తారీఖు మే 2026 రేపు 8 లక్షల ఫార్మసీలు రేపు బంద్ ఉండబోతున్నాయి. ఎవరికైతే మెడిసిన్స్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉంటాయో, అవసరం ఉంటాయో వాళ్ళు ఈ రోజే మెడిసిన్స్ తీసుకొని పెట్టుకోవడం వల్ల రేపు బంద్ చేపడుతున్నారు. దీనివల్ల సుమారు 8 లక్షల ఫార్మసీలు ఒక్క రోజు పాటు మూతపడనున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఢిల్లీలోని రిటైల్ డిస్ట్రిబ్యూషన్ కెమిస్ట్ అలయన్స్ ఆర్డిసిఏ మద్దతుతో ఈ బంద్ కు పిలుపునిచ్చింది. ఆన్లైన్ ప్లాట్ఫారంలో చిన్న స్థానిక మెడికల్ షాపులకు నష్టం కలిగిస్తున్నాయని వారు చెప్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రారంభమైన ఆన్లైన్ ఫార్మసీలు ఇప్పటికీ సరైన నియంత్రణ లేకుండానే పనిచేస్తున్నాయని కెమిస్ట్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. భారీ డిస్కౌంట్లు, ఇంటికే మందులు డెలివరీ వంటి సౌకర్యాల వల్ల స్థానిక మెడికల్ షాపులు నిలదొక్కుకోవడం కష్టమవుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సో కోవిడ్ లో ఈ ఆన్లైన్ ఫార్మసీలు అనేవి స్టార్ట్ అయినాయి, డోర్ డెలివరీ చేస్తున్నాయి, ప్రజలకు సదుపాయంగా భారీ డిస్కౌంట్లతో ఆన్లైన్ ఫార్మసీలు ఉంటున్నాయి, మన ఇంటి వద్దకే మెడిసిన్స్ వస్తున్నాయి. కోవిడ్ లో స్టార్ట్ అయిన ఈ ప్రక్రియ ఇప్పటి వరకు కొనసాగుతుంది. కాకపోతే ఇవి స్థానికంగా ఉన్న మెడికల్ షాప్లని డిస్టర్బ్ చేస్తుంది, వాళ్ళ బిజినెస్ ని డ్యామేజ్ చేస్తుందని వీళ్ళందరూ కలిసి మెడికల్ షాప్ ఓనర్స్ అండ్ అసోసియేషన్స్ కలిపి రేపు దాదాపు 8 లక్షల ఫార్మసీలు బంద్లో పాల్గొనబోతున్నాయి. మందులు సాధారణ డెలివరీ వస్తువులు కావు, అవి ఆరోగ్య బాధ్యతకు సంబంధించినవి. చట్టబద్ధమైన పద్ధతులు, రిజిస్టర్డ్ ఫార్మసీ పర్యవేక్షణ, అవసరమైన చోట సరైన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు ఇవ్వాలి అని ఆర్డిసి అధ్యక్షుడు సందీప్ నాంగ్యా అన్నారు. సమాజానికి సురక్షితమైన సేవలు అందించేందుకు న్యాయ విధానాలు ఉండాలని స్థానిక ఫార్మసిస్టులు కోరుతున్నారు. అత్యవసర మందులు అవసరమైన వారు బంద్ కారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. దవాఖానాలు, అత్యవసర సేవలు సమీపంలోని ఫార్మసీలు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, సమీపంలో కొన్ని ఓపెన్ చేస్తాం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కి, బట్ 8 లక్షల ఫార్మసీలు అయితే బంద్ ఉంటాయి అని ఫార్మసీకి సంబంధించిన అధ్యక్షులు చెప్పారంటే అసోసియేషన్స్.